హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాక్షన్ రీల్. ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక జోకును చూసి కాసేపు సరదాగా నవ్వేసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. చెప్పత్తమ్మా. అల్లుడు, అది 20,000 అవసరం ఉండే. నా దగ్గర లేవత్తమ్మా. ఈఎంఐల టైం వచ్చింది, నా నెత్తి ఖరాబ్ అవుతున్నది. ఈఎంఐలు కట్టాలి. ఈఎంఐ కట్టాలని ఏడుస్తున్నావు, మరి నా బిడ్డ మీద నవ్వుకుంటా తాళి కట్టినప్పుడు తెలియదా? సరే సరే, ఏమయ్యా అల్లుడిని పైసలు అడిగినా ఇస్తానా, నువ్వేం టెన్షన్ పడకు. పైసలు అడిగితే లేవంటవా? నీ సంగతి ఎట్లా వేయాలో నాకు తెలుసు, నీ దగ్గర అప్పెట్లా తీసుకోవాలో నాకు తెలుసు. చెప్తా బుజ్జి, ఇక నాకు డ్యూటీకి టైం అయింది, నేను పోయేస్తా. సరే బావా, జాగ్రత్త. ఏదో పెద్ద ప్లానింగే ఉన్నట్టుందండి, ఏం చేస్తారో ఏమో మరి. చెప్పమ్మా. బిడ్డ, నీకు ఈ సంగతి తెలుసా? ఏమైందమ్మా? మన పక్కింట్లో నీ 10th దోస్తు ఉండే కదా, దాని పెళ్ళైనాక దాని మొగడు దానికి 3 తులాల బంగారం ఇప్పించిండంట. ఆమె మొగ దగ్గర పైసలు ఉన్నాయేమో ఇప్పించిండేమో, బావ దగ్గర పైసలు లేవేమ్మా. నీ పిచ్చిదానా, నీ మొగ దగ్గర పైసలు ఇవ్వని నువ్వు అనుకుంటే సరిపోతుందా? అల్లుడు పైసలు సంపాదించి నీకు తెలియకుండా అలమ్మకిస్తుండేమో, ఎవరికి తెలుసు? బాబోయ్, నిజమేనేమో. నీ మొగడు నిన్ను పట్నం తీసుకొని ఇన్నేళ్ళు అవుతున్నది, ఇన్నేళ్ళలో పైసలు సంపాదించకుండా ఉంటాడా? గొడవలు పెట్టేస్తున్నారండి. అవును కదా, కరెక్టే కదా. ఇక ఏమో బిడ్డ, ఇక నాకు చెప్పాలనిపించింది చెప్పిన. నమ్మితే నీ ఇష్టం, నమ్మపోతే ఇక నీ ఇష్టం. ఉంటాం మరి. గొడవలకి శ్రీకారం అయితే చుట్టేశారండి నేను చెక్క. ఏమే బుజ్జి, బాగా అలసిపోయిన కొన్ని లీలీ తానికే. వాండి ఏమైంది? లీలీ అంటే సపోర్ట్ చేయవు. నన్నెందుకు అడుగుతున్నావు? మీ అమ్మని అడుగుపో, ఇస్తుంది. ఒంకర మాటలు ఆడుతున్నావు, ఏమైంది చెప్పు. మంది మొగాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు 2-3 తులాల బంగారం చేపించారు. నా మగాడు ఉన్నాడు, బంగారం కొనిచ్చుడు కాదు, ఉన్నదే తాకట్టు పెట్టుకొచ్చుకుంటాడు. మంది మొగాళ్ళు ఉన్నారు, సంపాదించిందంతా పిల్లలకి పెట్టుకుంటారు. నా మగాడు ఉన్నాడు, సంపాదించిందంత అమ్మకే పెట్టుకుంటాడు. అయిపోయాడు. ఇప్పటికైనా అర్థమైందా లేదా? చెప్తా. హలో, సారీ అత్తమ్మ. పొద్దుగాల నువ్వు ఫోన్ చేసి పైసలు అడిగినప్పుడు నేను లేవని చెప్పినా కదా, ఆఫీస్కి పోయినాక నాకు మస్తు మనసు బాధ అనిపించింది. అందుకే నా దోస్తుగాని దగ్గర 20,000 అప్పు అడిగినా, వాడు ఇస్తాన్నాడు. వాడు ఇయ్యందడివే నీకు ఇస్తా అత్తమ్మా. సరే అల్లుడు. సరే మరి, ఉంటా. వాళ్ళే తెలుసుకున్నారు బ్రో. ఈ గొడవలకి కారణం ఎవరు? నా పాదం చేసుకున్నా, నా బిడ్డకు నాలుగునికి చిచ్చు పెట్టి ఇద్దరికి గొడవలు వస్తాడు చేసిన. నాలుగుని బాధ పెట్టొద్దు. వారి మధ్య గొడవలు లేకుండా చేసే బాధ్యత కూడా చెప్పమ్మా. హలో బిడ్డ, నీకు పొద్దుగా లేపిన సంగతి అంతా ఉత్తుతనే అంట. బిడ్డ, మనం కాల్చుకోనికి వాళ్ళు ఉట్టిని అంత బిల్డప్లు చెప్పిర్రంట. ఈ సంగతి మన ఇంటి ముంగట చెప్పిందాక నాకు తెలియదు. నువ్వు చెప్పేది నిజమా లేదంటే నిన్న ఎవరైనా ఎర్రి పుష్పం చేసిర్రా? ఏం బిడ్డ, ఏమంటే ఏమనుకుంటున్నావు? నేను కూడా నమ్మలే ఫస్ట్. వాళ్ళ తమ్మునికి వాళ్ళకి పడదంట. వాళ్ళ తమ్మునికి ఫోన్ చేసి అడిగిన, అవును నిజమే అని చెప్పిండు. ఇంకోటి బిడ్డ, దాని మొగడు బంగారం కొనిచ్చుడు కాదు, ఉన్న బంగారాన్ని ఓడో దొంగతనం చేసుకుపోయిందంట. ఏంది? దాని దగ్గర ఉన్న బంగారం దొంగతనం చేసిర్రంటనా? ఇక నా దగ్గర లేకుండా సరే, దాని దగ్గర అయితే లేదు కదా. పర్లేదని పక్కన వాడుకుంటే మాత్రం ఓర్వలేరండి. బావా, అలసిపోయి వచ్చినావు కదా, నీళ్ళు ఇయ్యాలనా, షాయి పెట్టుకురావాలనా? తన మాట చూసి షాక్ అయినట్టున్నారు. ఏమైంది? ఇప్పటిదాకా ఒంకరొంకర మాటలు మాట్లాడుతీవి కదా. ఏదో ఇంట్లో పనులు చేసి అలసిపోయి టెన్షన్లు అట్లా అన్నా బావా, సారీ. సరే, నీ ఫోన్ ఇక్కడి. ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పుడు తన ఫోన్ ఎందుకు బ్రో? చెప్పు బిడ్డ. బిడ్డ కాదు, అల్లుడు. చెప్పల్లుడు, తిన్నావా? నా దోస్తుగాడు ఇప్పుడే ఫోన్ చేసిండు. వాళ్ళ అమ్మ వాళ్ళ భార్యకి ఫోన్ చేసి ఏవేవో ఎక్కించి చెప్పిందంట. అయితే వాని పెళ్ళాము వానితో లొల్లి పెట్టుకున్నదంట. వాడు పర్షాన్లు ఉన్నాడంట. పైసలు ఇప్పుడు ఇయ్యా అని అంటుండు. ఉంటా మరి. భలే బుద్ధి చెప్పారు బ్రో మీరు. అడుగు తీయలేదని చెప్పుడు మాటలు చెప్పి చాలా సంసారాలను నాశనం చేస్తున్నారు. అట్లా జరగొద్దంటే ఎసుంటోళ్ళకు అసంటు మందే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు బ్రో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్.